హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మనం విజయవాడలోని మంచి రెస్టారెంట్ అయితే వీడియో తీశానండి. నేను అది ఎక్కడో కాదండి, మన మొగలరాజపురంలో యూటీకే యునైటెడ్ తెలుగు రుచులండి, మన భాష మన భోజనం. ఇది వచ్చి మన మొగలరాజపురంలో పివి సిద్ధార్థ ఉంది కదండి, దానికి ఆపోజిటే ఉంటుంది ఇది రెస్టారెంట్. చూశారు కదా ఎంత క్లాస్గా ఉందో, బయట ఎలాగ ఉందో లోపల కూడా అంత అపీరెన్స్గా ఉంటుందండి. ఇదంతా బయట ఎంట్రన్స్ అండి, ఇక్కడ బయట చూపించింది నేను ఇప్పుడు. కారుల పార్కింగ్ కూడా ఉంది, కంపల్సరీగా బైక్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయండి. మెయిన్ రోడ్ పాయింట్లోనే ఉంటుంది మొగలరాజపురంలో. చూశారు కదా పివి సిద్ధార్థ కాలేజ్, ఇదంతా పివి సిద్ధార్థ ఏరియా కాలేజ్ రోడ్ అండి. దానికి ఆపోజిట్, ఆ కాలేజీ ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ రెస్టారెంట్ అయితే. మరీ హై బడ్జెట్ ఏం కాదండి, తక్కువలోనే మినిమం ఇదిలో ప్రైస్లోనే ఉంటుందండి. ఫుడ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. నిన్న సండే కావడంతో సరదాగా లంచ్ కానీ ఫ్యామిలీని తీసుకుని అలా వెళ్ళానండి లంచ్ టైంకి. నేను వెళ్ళేసరికి అక్కడైతే రెస్టారెంట్లో ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. రెస్టారెంట్ అయితే అప్పటికే హౌస్ఫుల్ అయిపోయింది. మన థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డు లాగా ఉంది, అక్కడ అంతా వెయిటింగ్ అయిపోయింది. మన తెలుగింటి భోజనం యూటీకే తెలుగు రుచులండి మెయిన్ మన రెస్టారెంట్ నేమ్ వచ్చి. చూసారు కదండి, ఇక్కడ మనకి గుర్రంతో కానీ లోపల అపీరెన్స్ కానీ రెస్టారెంట్ అయితే హై క్లాస్ అండి, చాలా బాగుంటుంది. పైన గంపల్లో అంటే మనం పూర్వం కోడిపెట్టలు కానీ కోళ్ళు కానీ గంపలేసి కప్పెట్టేవాళ్ళం కదండి, అలాగే పెద్ద పెద్ద గంపలేసి లైట్లు పెట్టి లోపల ఒక అంటే రెస్టారెంట్ని ఎంత అపీరెన్స్ లుక్గా చేశారంటే అండి. అబ్రాడ్లో మనకి అక్కడక్కడ విల్లాస్ టైప్లో లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి కదండి, అలా ఉంటుందండి. ఓకే రండి, రెస్టారెంట్ అయితే మాత్రం మంచి క్లాస్ హై డెకరేషన్తో ఉండిద్దండి. లోపల చూసారు కదా అంతా మీకు ఇది రెస్టారెంట్ లోపలండి. స్టేర్లుగా ఉంటుందండి, కింద ఒక స్టేరు పైన ఒక స్టేర్గా ఉంటుంది. ఇదంతా కింద మేము కూర్చున్నది అయితే కింద అండి, అసలు ఖాళీ అయ్యేది లేదండి. మొత్తం లోపలైతే హౌస్ఫుల్ అయిపోయింది. అంటే నిన్న సండే కాబట్టి వీకెండ్ ఆఫ్లో కాబట్టి ఫ్యామిలీస్ కానీ మొత్తం చాలామంది వచ్చారండి. పార్టీస్ వేర్ కూడా ఉందండి. మామూలుగా అయితే మామూలు టైంలో ఒక నార్మల్గా ఉంటుందంటండి. ఇలాంటి సండే వీకెండ్ ఆఫ్ సాటర్డే సండే అయితే కంపల్సరీగా ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటుందంట. చూసారండి పైన అసలు అంత ఫోన్ అలా తిప్పి ఇలా తిప్పి అయితే డెకరేషన్ చూపించాలని చెప్పి తీసానండి. ఏంటి ఎప్పుడు చూసినా ఏడు రెస్టారెంట్లు ఉంటే హోటల్ అని తిరుగుతున్నాడు అనుకుంటారేమో మీరు. నేను కాదండి, మా వైఫ్ అయితే డైటీషియన్ కాబట్టి ఆవిడకి హోటల్లో మీటింగ్స్ ఇస్తూ ఉంటారు. నాకు అలా హోటల్స్ రెస్టారెంట్లు అయితే అలవాటైనాయండి. ఇలా పైకి వెళ్తున్నామండి, పైన స్టేర్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. కింద అంతా మేము చూపించాను కదండి, అండ్ అప్ స్టేర్ ఉందండి. పైకి అలా వెళ్తున్నాను. అంతా చెక్కతో వుడ్తో చేసిన మెట్లేనండి ఇవన్నీ. డగ్ 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 అని సౌండ్ అయితే మనకు వస్తుందండి. పైన కూడా ఒక అప్స్టేర్ ఉందండి రెస్టారెంట్. అక్కడక్కడ వేసి మీకు అక్కడ చూశారు కదా, మామూలుగా అయితే మనకి కోతులు బొమ్మలు కూడా కనబడతాయండి పైన, మీకు చూపిస్తాను. అంతా ఫ్యామిలీస్ అండి, ఫ్యామిలీస్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, మామూలుగానైతే ఎంజాయ్ చేయొచ్చు. పార్టీస్ వేర్ కానీ లేకపోతే బర్త్డే. ఇది పైనుంచి తీసానండి, అప్స్టేర్ నుంచి. చూసారా కింద ఎంత క్రౌడ్ ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, నీట్గా ఉంటుంది డెకరేషన్ అయితే. రెస్టారెంట్ కూడా మంచి క్లాస్ లుక్లో ఉంటుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే మామూలుగా టేస్టీగా ఉంటుందండి. ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా అసలు మసాలాలతో కానీ స్పైసీగా కూడా మాకైతే అనిపించలేదండి. రెస్టారెంట్ ఎంత నీట్గా ఇదిగా ఉందో అపీరెన్స్గా, ఫుడ్ కూడా అంతే క్లాస్గా హెల్తీ ఫుడ్గా ఉందండి. అస్సలు ఇది బాగాలేదు అది బాగాలేదు అనేది అయితే అసలు లేదండి. హోటల్లో రెస్టారెంట్ అయితే మాత్రం ఫుడ్ ఏది తీసుకున్నా కానీ మనకైతే చాలా సాటిస్ఫై అయ్యాము బిల్లు అని చెప్పేసి, ఈ రేటుకి ప్రైస్ కానీ అనిపించింది. ఇది పైన అప్స్టేర్ అండి. అప్స్టేర్లో మీకు ఇంకా మొత్తం చూపిస్తున్నాను కదండి, అక్కడ కూర్చున్న వాళ్ళంతా హౌస్ఫుల్ అయిపోయి. ఇది 5 స్టార్లో నుండి ఇక్కడ కూడా హౌస్ఫుల్ అయిపోయిందండి. ఇక్కడ ఏదైనా ఖాళీ ఉందేమని చెప్పి నేను పైకి వెళ్ళాను. అలా అసలు ఎక్కడ చూసినా కూడా మొత్తం టేబుల్ అయితే మాత్రం మొత్తం ఫుల్ అయిపోయినాయండి. ఎవరు హడావుళ్ళు మొత్తం లంచ్ చేసేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయేమో, అంత పెద్ద ప్రైజ్లు ఏమో అనుకున్నారు, అంతంత హై ప్రైజ్ అనుకున్నారు కానీ లేదండి, నార్మలే. కింద నుంచి మా బాబు చెయ్యుపుతున్నాడు. అక్కడైతే మాకు 4 మెంబర్స్కి టేబుల్ ఇచ్చారండి. ఇక్కడ డెకరేషన్ అయితే ఒక రేంజ్లో చేశారండి, మామూలుగా లేదు అసలు. అంటే స్టెప్ వైడ్గానండి, పైన అప్స్టేర్లో అంతా మిర్రర్లో, కింద అయితే మామూలుగా ఇలా డెకరేషన్ ఉంటుందండి నీట్గా. ఎటు చూసినా కూడా మనకి ఒక దాన్ని ఏమంటారంటేనండి, అబ్రాడ్ రెస్టారెంట్లు ఉంటాయి కదండి, అలా చేశారండి. ఇక్కడ మనకు అడ్డాకులోంచి రోడ్డు కనబడుతుంది, చూశారు కదండి. రోడ్డు కూడా మనకి ఇదండి పివి సిద్ధార్థ కాలేజ్. అండ్ ఇది వచ్చి మన మొగలరాజపురం రోడ్డు కనిపిస్తుంది, చూశారు కదా. ఈ కాలేజీకి ఆపోజిటే ఇది ఉంటుందండి రెస్టారెంట్. ఇది నేను పైనుంచి వీడియో తీసానండి. పైనుంచి కూడా అంటే మనం అక్కడ కూర్చున్నా కూడా మనకు రోడ్డు వ్యూ పాయింట్ కూడా అంతే ఇదిగా మనకు దగ్గరలో కనిపిస్తుందండి, దగ్గరగా ఉన్నట్టు. ఇది ఒక సైడ్ నుంచి తీసానండి మొత్తం రెస్టారెంట్ అయితే.
రెస్టారెంట్ అయితే మాత్రం ఎటు చూసినా కూడా ఒక లైట్లతో ఒక జిగేలమంట కూడా ఫుడ్ అక్కడ మనం తింటున్నా కూడా. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి, నైస్ లుక్ అండి. సాంగ్స్ కూడా మంచి పీస్ఫుల్ మెలోడీ సాంగ్స్ పెడతారండి. అలా సాంగ్స్ వింటూ మనకు నచ్చిన ఫుడ్ తింటూ అలా ఒక వీకెండ్ ఆఫ్లో అలా రిలాక్స్ అవ్వచ్చండి. నేను అయితే అంతకుముందు కూడా ఒకసారి వెళ్దాం ట్రై చేశాను కానీ అప్పుడు కుదరలేదండి. ఈ సండే అయితే మాకు కుదిరింది, అందుకని అలా వెళ్ళి ఒకసారి రెస్టారెంట్ లంచ్ చేసి అలా వచ్చామండి. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. నాకు ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇదంతా లాంగ్ షాట్ నుంచి తీసానండి. ఇక్కడ వచ్చి ఓన్లీ డ్రింక్స్ అండి, మాక్టైల్స్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అలా మొత్తం ఇదంతా డ్రింక్స్ సంబంధించిందండి. ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఏ డ్రింక్ కావాలన్నా ఆర్డర్ చెప్పగానే వాళ్ళు మెనూలో ఆర్డర్ చూసుకుని మనం ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు వెయిటర్స్ కంపల్సరీగా మనకి తీసుకొచ్చి ఇచ్చేస్తారండి. వాటర్ బాటిల్ కూడా అలాగే చూసారు కదండి. ఇక్కడ పార్టీ వేర్స్ కానీ అంటే బర్త్డే కానీ లేకపోతే ఏదన్నా కిట్టి పార్టీలు ఏదన్నా కానీ ఇక్కడ అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం ఇక్కడ కూర్చొని ఎక్కువ మెంబర్స్కైనా సిట్టింగ్ ఉందండి. అటు ఇటు క్లాస్గా సిట్టింగ్ డెకరేషన్ చేసి పెట్టారండి. అటువైపు ఇటువైపు 2 బ్లాక్లే ఉంటాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు లాంగ్ షాట్లో తీసారంటే రెస్టారెంట్ అయితే మొత్తం చూపిస్తున్నా చూడండి అండి. ఇది కింద నుంచి అండి. ఇది ఇక్కడ నీట్గా డెకరేషన్ ఉందండి. అంటే ఇది రెస్ట్ రూమ్కి వెళ్ళే దారిలో ఇక్కడ నీట్గా డెకరేట్ చేశారు అని చెప్పి అలా ఒక వ్యూ తీసానండి, వీడియో తీసాను. అలా ఇలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా అని వీడియో మొత్తం తీసి చూపిద్దాం రెస్టారెంట్ అని చెప్పి నేను వీడియో అంతా తీస్తున్నానండి. రెస్టారెంట్ అంతా మొత్తం ఇక్కడ రాజుగారి గది అని ఒకటి ఉంది చూశారు కదండి. రాజుగారి గదిలో మనకు లోపల అయితే అంటే ఒక 30 మెంబర్స్ 25 మెంబర్స్కి అయితే లోపల అయితే కంపల్సరీగా మనం బల్క్గా వెళ్ళినప్పుడు ఇక్కడ లోపల కూర్చుని మనం ప్రైవేట్గా కూడా పార్టీస్ చేసుకోవచ్చు అండి. ఫుడ్ పార్టీస్ ఇక్కడ వచ్చి రాజుగారి గది అండి. ఇది అంటే పక్కన సపరేట్గా పెట్టారండి. ఇది వచ్చి అంటే మరీ దానికి డిఫరెన్స్ ఏముంటుందండి. ఒక 30 మెంబర్స్ 25 మెంబర్స్ అలా సెట్ చేసి పెట్టారు ఇక్కడంతా. దీనికి రాజుగారి గది అని పేరు పెట్టారండి. ఈజీగా 25 మెంబర్స్ అయితే పడతారండి ఇక్కడ. రాజుగారి గది ఉంది కదా ఏంటో నేను వెళ్ళాను. మేమైతే ఆర్డర్ పెట్టుకున్నామండి అపోలో ఫిష్ బగారా రైస్, తర్వాత వచ్చి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ అయితే అసలు ఎక్కువ స్పైసీ లేదండి, చాలా టేస్టీగా ఉందండి. నాకైతే ముసల్మాన్ రెస్టారెంట్లు ఉంటాయి కదండి, ఆ రెస్టారెంట్లో నేను ఇప్పుడు తిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉందండి. అసలు నో స్పైసీ అండి. మసాలా కూడా ఎక్కువ లేదండి. ఈ అపోలో ఫిష్ కూడా చాలా బాగుందండి. ఫుడ్ మాత్రం ఇక్కడ చాలా టేస్టీగా అనిపించిందండి నాకు. మన భాష మన భోజనం యూటీకే చూశారు కదండి, యునైటెడ్ తెలుగు కిచెన్. మెనూ కార్డ్ అండి. ఇది వచ్చి మెనూ కార్డులో ఏమున్నాయో చూశారు కదా. ఇక్కడ మెనూ కార్డులో కూడా మనకు కావాల్సినవన్నీ వీళ్ళు మెనూ కార్డులు ఇస్తారండి. తందూరి ఇట్లా అన్నీ, ఆవకాయ పప్పు అన్నం ఇట్లా, తర్వాత వచ్చి దమ్ బిర్యానీస్, స్వీట్ అండి మనకి ఐస్ క్రీమ్ కానీ, కేక్స్, మోక్టైల్స్ అండి. ఇవి మీకు మెనూ కార్డు తెలియడం కోసం అని చెప్పేసి అలా పెట్టామండి. మెనూ కార్డుని అలా చూపించాను, నేను కూడా చూస్తున్నానండి. మెనూ కార్డులో ఏమి ఉన్నాయి, ఆర్డర్ ఏం పెడదామా అని చెప్పి చూస్తున్నాను. అపోలో ఫిష్ కూడా చాలా బాగుందండి. బగారా రైస్ కూడా భలే ఉందండి, ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా నీట్గా ఉంది. అన్నిటికంటే నాకు మటన్ కర్రీ చాలా బాగుందండి, చాలా ఇదిగా అనిపించింది. ఇక్కడ బకెట్లో ఉంది కదా చూశారు కదా, చిన్న బకెట్లో ఆవకాయ పప్పు అన్నం అండి. మన ఈ వాటర్ బాటిల్ మీద సూర్యకాంతమ్మ గారి బొమ్మ ఉందండి, అందుకే చిన్న పిక్ తీసాను. సూర్యకాంతమ్మ గారి బొమ్మ ఇది. లాస్ట్లో వచ్చి మాకు గులాబ్ జామున్లో చిన్న ఐస్ క్రీమ్ 4 గులాబ్ జాములు అయితే ఆర్డర్ చేసుకున్నామండి. దాంట్లో బాసుంది పెట్టారండి. మా బాబాయ్ అయితే బిర్యానీ మంచిగా ఎంజాయ్ చేస్తా తింటున్నాడండి. మటన్ కర్రీ అయితే అసలు మంటలేదు కాబట్టి టేస్టీగా స్పైసీగా ఉందా కానీ లాగిచ్చేస్తున్నాడు. ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. నేనైతే మామూలుగా ఫుడ్ ఎలా ఉండిద్దో ఏంటో అనుకున్నానండి, మంచి బాగా స్పైసీ అది ఇది అనుకున్నానండి. లేదండి, ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. వెజ్ కూడా ఉండిద్దండి, పచ్చి పులుసు, పప్పు అలా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మా బాబు కూడా చూపిస్తున్నాడండి ఏమేమి ఉన్నాయి ఏంటని. ఫ్యూచర్లో యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నాడు మా బాబు కూడా. రాగి సంగటి, పచ్చి పులుసు ఇలా అన్ని వెజ్లో వెరైటీస్ కూడా ఉన్నాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయండి. ఈ గులాబ్ జామ్ బాసుంది అయితే చాలా బాగుందండి, అస్సలు ఈజీగా వెళ్ళిపోయిందండి. మామూలుగా తింటే అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే. ఎక్కువగా నేను స్వీట్స్ అయితే అసలు అందుకు తిన్నానండి, కాకపోతే ఇది ఒకసారి టేస్ట్ చేయగానే నాకు ఎందుకు నచ్చింది, చాలా బాగుంది అనిపించింది.
మామూలుగా 4 పీసులు తీసుకున్నామండి మేమైతే. అందులో నాకే 2 తినబుద్ధి వేసింది. చాలా అంటే చాలా బాగుందండి. బాసుంది గులాబ్ జామ్ స్వీట్ అయితే. లాస్ట్లో వచ్చి రిసెప్షన్ దగ్గర ఇక్కడ గుర్రం బొమ్మ ఉందండి. అక్కడ నేను మా బాబు అయితే గుర్రంలాగా యాక్షన్ చేస్తున్నాడు. గుర్రంలాగా సేమ్ నుంచుని స్టిల్ ఇస్తున్నాడు. ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉందండి, చిన్న రిసెప్షన్ లాగా ఉంటుందండి ఇది. ఎక్కువ స్పేస్ లేకపోయినా కానీ రెస్టారెంట్ అయితే భలే ఇదిగా నీట్గా, ఎక్కువ మందికి అయినా కానీ చాలా ఎక్కువ మంది అయినా ఇక్కడ ఎక్కువ మంది వచ్చినా కూడా ఫుడ్ పార్టీస్ స్ట్రక్చరల్గా చేసుకోవచ్చు అండి. ఇక్కడ పైన మంకీ బొమ్మలు కనబడుతున్నాయి చూసారా, ఆ గంపల పక్కనే మంకీ బొమ్మలు కూడా పెట్టారండి, లైట్లు పట్టుకున్నట్టుగా మంకీ బొమ్మలు. కోతి బొమ్మలు అయితే భలే నవ్వు వచ్చిందండి. మొత్తం కోళ్ళకు మనకు చిన్నప్పుడు నేనైతే మా ఊర్లో కోళ్ళు గంపలు పెట్టేవాడిని అండి. మా ఫ్రెండ్ ఇళ్ళల్లో అక్కడెక్కడ కోళ్ళకి పెట్టినట్టు గంపలు వేసేవాళ్ళం. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద గంపలు చూస్తుంటే ఏంట్రా బాబు ఎంత గంపలు ఎట్టి లైట్లు పెట్టారు అనిపించింది. ఇది లాస్ట్లో అయితే ఇక్కడ తొనలు ఇచ్చారండి, నారింజ తొనలు, వాము ఇలా ఇస్తా కదండి సోపు. సూర్యకాంతం గారి బ్యాగ్తో ఇలా మేమైతే పార్సిల్ తీసుకున్నామండి. లాస్ట్లో నేను కూడా అలా గుర్రం దగ్గర స్టిల్ ఇచ్చాము అలా ఒక ఫోటోకి. అండ్ మొత్తం లంచ్ అయితే అయిపోయిందండి. బయటకు వచ్చాము. వెళ్ళిపోయేటప్పుడు అలా సైడ్ నుంచి మీకు వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తున్నానండి. హోటల్ సైడ్ ఇది బ్యాక్ సైడ్. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు అండి. సీ అండి, బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుగా